ఇది 13 డిస్ట్రిక్ట్స్ ఆగిపోయిన డిస్ట్రిక్ట్. దీంట్లో ఇవి వేకెన్సీస్ సార్, ఇవి మా స్పౌజ్ అప్లికెంట్స్. ఎక్కడా కూడా చూడండి, మా స్పౌజ్ అప్లికెంట్స్ ఉన్నది 1655 మంది. క్లియర్ వేకెన్సీస్ 6286. ఇంకా క్లియర్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా స్టేట్ స్పౌజ్ ఫోరం సభ్యుల దగ్గర మీకు ఫుల్ డేటా దొరుకుతుంది సార్. ఇది ప్రభుత్వానికి చాలా చిన్న సమస్య, కానీ సార్ మాకు తెల్లవారితే ఇది ఒక జీవన మరణ సమస్య అయిపోయింది మాకు మా కుటుంబాలకి. కానీ సీఎం గారు తలుచుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయే సమస్య సార్ ఇది. 2 ఏళ్ల నుంచి నరకం పడుతున్నాం మేము. మాకు ఈ ఉద్యోగాలు ఎందుకు వచ్చినాయా అనే లెవెల్లో ఉంది సార్ మా పరిస్థితి. ఆర్థిక పరమైన సమస్య కాదు మాకు. ఉద్యోగం చేయాలా లేదంటే వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలా అంటే ఆర్థిక భారంతో కుటుంబం గడవలేని పరిస్థితి. ఇద్దరం ఉద్యోగాలు చేస్తే తప్ప మేము గడిచే పరిస్థితి లేదు సార్. తప్పకుండా మేము ఉద్యోగాలు చేయాల్సిందే. మాకు ఇది చాలా చిన్న సమస్య సార్ ప్రభుత్వానికి, కానీ మాకు జీవన మరణ సమస్య. ఆర్థిక భారం కూడా ఏమి పడదు. వేకెన్సీస్ లేవా అంటే వేకెన్సీస్ ఉన్నాయి. హరీష్ రావు సార్ కూడా మేము 50-60 సార్లు కలిసాం సార్. మా యొక్క సమస్యను పట్టించుకోలేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. ఈసారైనా మీది కనీసం ఒక్కసారైనా ఒక్క సెకండ్ అయినా మా కోసం ఒక్క సెకండ్ మా కోసం ఆలోచించినా మా సమస్య సాల్వ్ అవుతుంది. సబ్జెక్టులో ఉన్న సమస్యను తీసుకొని మొత్తం అన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే మనకు ఉందో ఒక జిల్లా రెగ్యులర్ చేసిర్రు, ఇది పెద్ద సమస్య. ఆల్రెడీ ఉన్న పోస్టులు ఇవి ఉన్న పోస్టులను అడ్జస్ట్మెంట్ చేయడమే. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు జరిగిందంటే 317 అలొకేషన్ కంటే ముందు 13 జిల్లాలను విభజించడం జరిగింది. అది అసంబద్ధంగా జరిగింది. మా కరీంనగర్ జిల్లా అనేది 7 జిల్లాలుగా విడిపోవడం జరిగింది. ఇప్పుడు భద్రాద్రి, ఇప్పుడు మంత్రిని ఏరియాలో ఉన్నటువంటి భద్రాద్రి జోన్లో పడడం వల్ల వాళ్ళు దాదాపు పీజీహెచ్ఎం ప్రమోషన్గా ఏదైనా తీసుకుంటే 250-300 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. వాళ్ళ జీవితం లోపల మళ్ళీ మంత్రిని ముఖాన్ని చూడగలుగుతారా, కరీంనగర్ ముఖాన్ని చూడగలుగుతారా? ఇవన్నీ అసంబద్ధంగా జరిగినాయి. మా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మాకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా చేసేసి తర్వాత ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పాత జిల్లాలనే జోన్లు చేస్తే ఇట్లాంటి ఎవ్వరికి ప్రాబ్లం ఉండదు. ఇది మా యొక్క సలహా సార్. ఈ దిశలో కొంచెం ఆలోచించాలి, అధికారుల సలహా తీసుకొని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. 2 సంవత్సరాలు పూర్తయింది సార్. డిసెంబర్ 7న స్టార్ట్ అయింది సార్. ఇది మళ్ళీ డిసెంబర్ అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి మేము విపరీతమైన ధర్నాలు పోరాటాలు చేసి అలసిపోయాం సార్. ఇంకా మాకు పోరాటం చేసే శక్తి కూడా లేదు. గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మహిళా ఉపాధ్యాయుల తరపున చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాం సార్. ప్లీజ్ మా 13 బదిలీల స్పౌజ్ బదిలీలు చేపట్టి మా జీవితాల్లో ఆనందం. ఇది 13 డిస్ట్రిక్ట్స్ ఆగిపోయిన డిస్ట్రిక్ట్. దీంట్లో ఇవి వేకెన్సీస్ సార్, ఇవి మా స్పౌజ్ అప్లికెంట్స్. ఎక్కడా కూడా చూడండి, మా స్పౌజ్ అప్లికెంట్స్ ఉన్నది 1655 మంది. క్లియర్ వేకెన్సీస్ 6286. ఇంకా క్లియర్గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా స్టేట్ స్పౌజ్ ఫోరం సభ్యుల దగ్గర మీకు ఫుల్ డేటా దొరుకుతుంది సార్. ఇది ప్రభుత్వానికి చాలా చిన్న సమస్య, కానీ సార్ మాకు తెల్లవారితే ఇది ఒక జీవన మరణ సమస్య అయిపోయింది మాకు మా కుటుంబాలకి. కానీ సీఎం గారు తలుచుకుంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోయే సమస్య సార్ ఇది. 2 ఏళ్ల నుంచి నరకం పడుతున్నాం మేము. మాకు ఈ ఉద్యోగాలు ఎందుకు వచ్చినాయా అనే లెవెల్లో ఉంది సార్ మా పరిస్థితి. ఆర్థిక పరమైన సమస్య కాదు మాకు. ఉద్యోగం చేయాలా లేదంటే వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవాలా అంటే ఆర్థిక భారంతో కుటుంబం గడవలేని పరిస్థితి. ఇద్దరం ఉద్యోగాలు చేస్తే తప్ప మేము గడిచే పరిస్థితి లేదు సార్. తప్పకుండా మేము ఉద్యోగాలు చేయాల్సిందే. మాకు ఇది చాలా చిన్న సమస్య సార్ ప్రభుత్వానికి, కానీ మాకు జీవన మరణ సమస్య. ఆర్థిక భారం కూడా ఏమి పడదు. వేకెన్సీస్ లేవా అంటే వేకెన్సీస్ ఉన్నాయి. హరీష్ రావు సార్ కూడా మేము 50-60 సార్లు కలిసాం సార్. మా యొక్క సమస్యను పట్టించుకోలేదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం. ఈసారైనా మీది కనీసం ఒక్కసారైనా ఒక్క సెకండ్ అయినా మా కోసం ఒక్క సెకండ్ మా కోసం ఆలోచించినా మా సమస్య సాల్వ్ అవుతుంది. సబ్జెక్టులో ఉన్న సమస్యను తీసుకొని మొత్తం అన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే మనకు ఉందో ఒక జిల్లా రెగ్యులర్ చేసిర్రు, ఇది పెద్ద సమస్య. ఆల్రెడీ ఉన్న పోస్టులు ఇవి ఉన్న పోస్టులను అడ్జస్ట్మెంట్ చేయడమే. యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు జరిగిందంటే 317 అలొకేషన్ కంటే ముందు 13 జిల్లాలను విభజించడం జరిగింది. అది అసంబద్ధంగా జరిగింది. మా కరీంనగర్ జిల్లా అనేది 7 జిల్లాలుగా విడిపోవడం జరిగింది. ఇప్పుడు భద్రాద్రి, ఇప్పుడు మంత్రిని ఏరియాలో ఉన్నటువంటి భద్రాద్రి జోన్లో పడడం వల్ల వాళ్ళు దాదాపు పీజీహెచ్ఎం ప్రమోషన్గా ఏదైనా తీసుకుంటే 250-300 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. వాళ్ళ జీవితం లోపల మళ్ళీ మంత్రిని ముఖాన్ని చూడగలుగుతారా, కరీంనగర్ ముఖాన్ని చూడగలుగుతారా? ఇవన్నీ అసంబద్ధంగా జరిగినాయి. మా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మాకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా చేసేసి తర్వాత ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పాత జిల్లాలనే జోన్లు చేస్తే ఇట్లాంటి ఎవ్వరికి ప్రాబ్లం ఉండదు. ఇది మా యొక్క సలహా సార్. ఈ దిశలో కొంచెం ఆలోచించాలి, అధికారుల సలహా తీసుకొని మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.
ఇది 2 సంవత్సరాలు పూర్తయింది సార్. డిసెంబర్ 7న స్టార్ట్ అయింది సార్. ఇది మళ్ళీ డిసెంబర్ అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి మేము విపరీతమైన ధర్నాలు పోరాటాలు చేసి అలసిపోయాం సార్. ఇంకా మాకు పోరాటం చేసే శక్తి కూడా లేదు. గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి మా మహిళా ఉపాధ్యాయుల తరపున చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాం సార్. ప్లీజ్ మా 13 బదిలీల స్పౌజ్ బదిలీలు చేపట్టి మా జీవితాల్లో ఆనందాన్ని నింపండి సార్. 13